రైట్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రప్రభ. రాష్ట్రంలో అప్పుల పరిస్థితి ఎలా ఉంది? తడిపెడు అంటే తడిసిపోయేంతగా మరి పరిస్థితి ఏర్పడిందా? ఎందుకని కొన్ని పథకాలు ఆగిపోతున్నాయి? ఫీజు రింబర్స్మెంట్స్ కానీ అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీకి చెల్లించవలసిన అమౌంట్ కానీ ఇవన్నీ కూడా ఎందుకని డ్యూస్ మనకు ఏర్పడుతున్నాయి? మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వచ్చిన తర్వాత కొన్ని ప్రభుత్వ పథకాలను కూడా ముందుకు తీసుకొచ్చిన తర్వాత అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి గారు ఖజానా ఖాళీగా ఉంది అని ఎందుకంటున్నారు? అసలు తాజా వాస్తవ పరిస్థితి ఏంటి అన్న అంశం మీద ఇప్పుడు మరి చర్చా కార్యక్రమం. అదేవిధంగా ఈ యొక్క చర్చా కార్యక్రమానికి అతిథులుగా మనతో పాటు మానవతరాయ్ వీరు స్పోక్స్ పర్సన్ కాంగ్రెస్ నుంచి వచ్చారు. ముందుగా వారికి వెల్కమ్ చెప్తున్నాం. నమస్తే అండి. నమస్తే. రైట్, వీరితో పాటుగా టీజీపీఎస్సీ ఎక్స్ మెంబర్ కూడా మనతో పాటు ఉన్నారు. వీరు సుమిత్ర ఆనంద్, వారికి కూడా మనం వెల్కమ్ చెప్తున్నాం. సుమిత్ర గారు నమస్తే మా. రైట్, మరి ముందుగా మీకే మహిళకి ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా మరి బీఆర్ఎస్ నుంచే కాంగ్రెస్ హయాంలోకి వచ్చాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రావడం జరిగింది కాబట్టి మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. రాష్ట్రంపై అప్పుల భారం పెరిగిపోతుంది అంటూ ఇటీవల కాలంలో బయట వినిపిస్తుంది. ప్లస్ నాయకులు కూడా చెప్పనే చెప్తున్నారు. అసలు ఏం జరిగిందంటారు మీ దగ్గర? పాలన సుభిక్షమైన పాలన కేసీఆర్ హయాంలో 9.5 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ప్రజా సంక్షేమ పాలన, సుభిక్షమైన పాలన, సుఖశాంతుల పాలన. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది దేశానికి ఒక రోల్ మోడల్గా అగ్రభాగాన నిలిచింది. అనేక కేంద్ర ప్రభుత్వ అవార్డులను కూడా ఆయా రంగాల్లో అందుకున్నది. మరి అటు ధాన్యం ఉత్పత్తిలో చూసినా, ఇటు 24 గంటల విద్యుత్ శక్తి. మీరు ప్రత్యేక రాష్ట్రం అయితే తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడితే అసలు విద్యుత్ తీగల మీద బట్టలు ఆరేసుకోవాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు నాటి ముఖ్యమంత్రులు ఇచ్చిండ్రు. అటువంటి స్థాయి నుంచి మరి 24 గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చే స్థాయికి, అలాగే రైతు బంధు లాంటి మహత్తర పథకం ఎలాంటి మేనిఫెస్టోలో పెట్టకుండా, హామీ ఇవ్వకుండా ముందుగా రాష్ట్రంలో వ్యవసాయకంగా వెనుకబడి ఉన్నది. సమైక్య రాష్ట్రంలో వలస పాలకుల చేతిలో కూనరిల్లింది. వ్యవసాయానికి ప్రాధాన్యతనిద్దాం, వ్యవసాయ స్థిరీకరణ చేద్దామని మరి రైతులకు వెన్నుదన్నుగా నిలబడడానికి రైతు బంధు ఇచ్చి, 24 గంటల కరెంటు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చి, అన్ని రకాలుగా రైతుకు వెన్నుదన్నుగా, రైతు బాంధవుడుగా నిలిచిండు కేసీఆర్. ఆ రకంగా మరి 60 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి నుంచి 4 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి వరకు పెరిగింది. అట్లా ఏ రంగం చూసినా, అటు విద్యారంగం చూసినా, వైద్య రంగం చూసినా, సాగునీరు, తాగునీరు, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, జిల్లాల ఏర్పాటు, నూతన కలెక్టరేట్ల నిర్మాణము, నూతన ఎస్పీ కార్యాలయాల నిర్మాణము, గురుకులాల ఏర్పాటు, అనేక రంగాల్లో విశేషమైనటువంటి ప్రగతి కనిపించింది. రాష్ట్రం ఒక రోల్ మోడల్గా, కేంద్రమే ఈ పథకాల్ని కాపీ కొట్టే విధంగా, కేసీఆర్ గారి పథకాల్ని కాపీ కొట్టే విధంగా ఇక్కడ పథకాల ఇది ప్రజా సంక్షేమం జరిగింది. ఆ క్రమంలో మరి అన్ని వర్గాలకు కూడా, ఒక వర్గమని కాదు, మహిళలైతేనేంది, మరి వయోవృద్ధులైతేనేంది, విద్యార్థులైతేనేంది, ఒక వర్గమని కాకుండా రైతులు, నిరుద్యోగులు, అందరి సంక్షేమం కోసం కేసీఆర్ గారి పాలన జరిగింది. మరి నాటి పరిస్థితి అది. రైట్, లోక్సభ నుంచి మనకు అందుతున్న సమాచారం మేరకు మరి 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 3,14,545 కోట్లు అని చెప్పడం జరుగుతుంది. మరి ఇంత సుభిక్షంగా చేసినా, ఇంత సుప్రపాలనగా చేసినా మళ్ళీ ప్రభుత్వం కూడా మారిపోయింది కదా, అసలు ఎందుకు మారిందంటారు? గత అనేక హామీలు అబద్ధానికి ఆకారం ఇస్తే కాంగ్రెస్ అవుతుంది. ఎన్నికలకు ముందు ఎన్ని హామీలు, అవన్నీ ఇప్పుడు అబద్ధాలని ఇప్పుడు నిరూపించుకుంటున్నారు వాళ్ళు. అనేక హామీలు కదా, 18 సంవత్సరాలు నిన్న ప్రతి మహిళ అకౌంట్లో 2,500,000 ఇస్తామని. ఇది చాలా ప్రభావితం చేసింది. ఈ పథకము చాలా ఏదైతే వీళ్ళు చేస్తామన్నారో అది. అలాగే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం పెడతామన్నారు. అలాగే కాలేజీకి వెళ్ళే ప్రతి విద్యార్థినికి స్కూటీ ఇస్తామన్నారు. ఇంకా రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, మేము 15,000 ఇస్తాము, రైతు భరోసా ఇస్తామని చెప్పిండ్రు. అదే కాకుండా 2 లక్షల రుణమాఫీ మేము తక్షణం చేస్తాము. కేసీఆర్ ₹1,00,000 రుణమాఫీ చేసిండు. ఆ రుణమాఫీ అయినోళ్ళు కూడా తక్షణం వెళ్ళండి, వెంటనే వెళ్ళండి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను రాగానే రేపు పొద్దున డిసెంబర్ 9 నాడు
మీ రుణమాఫీ చేస్తా అని చెప్పడం జరిగింది. ఇట్లా అటు రైతులకు రైతు భరోసా ఇస్తా, 15,000 ఇస్తా, రైతు కూలీలకు ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పేసి రైతులకు చెప్పి, అలాగే మహిళలకు ఆశపెట్టి ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2,500 అకౌంట్లో ఇస్తా అని, అలాగే వయోవృద్ధులకు కేసీఆర్ 200 పెన్షన్ 2,000 చేసిండా, నేను 4,000 చేస్తా అని చెప్పేసి వయోవృద్ధులకు, అంటే దాదాపు ఇట్లా పోల్చుకుంటే అన్ని పథకాలు కూడా 2024 మార్చి 31కి మరి తెలంగాణ ప్రభుత్వం అప్పు వాళ్ళు చూసినట్లయితే మనం 3,50,520 పాయింట్ 39 కోట్లు మాత్రమే కదా. అంటే 10 ఏళ్లలో మరి అంత చేసినప్పుడు, సపోజ్ వీళ్ళు ఎంత చేసినప్పుడు ఎలా ఉండబోతుందంటారు భవిష్యత్తు? 10 ఏళ్ళ అప్పు అది. దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత అంటది? అధికారికంగా అసెంబ్లీలో లెక్కలు చెప్పినాం, ఇదేం తారుమారు చేసినా మేము కోర్టులో వేస్తామో అని చెప్పడం జరిగింది. అలాగే పార్లమెంటు కూడా, రఘునందన్ రావు గారు పార్లమెంటును అడిగితే కూడా లెక్కలు ఇచ్చారు. అక్కడ 2,80,000 కోట్లని ఇచ్చినట్టున్నారు పార్లమెంట్లో. ఇదేది కాదని 8 లక్షల కోట్ల అప్పు చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పేసి దానికి వడ్డే ఇంత కడుతున్నామని ఎన్నికలకు ముందు అబద్ధాలను ఆసరాగా చేసుకుని ఎన్నికలకు వచ్చింది. అదే అబద్ధాలను కొనసాగిస్తూ మరి వాళ్ళ పాలన చేస్తా ఉన్నారు. ఓకే, ఒకసారి అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు కదా, వారు కూడా అభిప్రాయం తీసుకుందాం, తర్వాత దాని డీప్లోకి వెళదాం. ఎస్ మానవతరాయ్ గారు, మీరు స్పందించండి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మరి కట్టలేని పరిస్థితిలో ఉందా, లేకపోతే చేతులు ఎత్తిన పరిస్థితిలో ఉందా, లేకపోతే అమలు చేస్తానులేండి ఉండండి ఇంకా 5 ఏళ్ళు ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాలం ఉంది కదా అనే స్థితిలో ఉందా? ఎలా ఉందంటారు? అవినీతి అనే బొమ్మ గీస్తే అది బీఆర్ఎస్ పార్టీ. ధనిక రాష్ట్రం 10 ఏళ్ల కేసీఆర్ పరిపాలనలో అప్పుల కుప్పగా మారిపోయింది. మేము తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసి కేసీఆర్ గారి చేతులు తెలంగాణ రాష్ట్రం పెట్టేటప్పుడు అప్పు 72,000 కోట్లు. అంటే 16 మంది ముఖ్యమంత్రులు వివిధ సంక్షేమ పథకాల కోసం, అభివృద్ధి కోసం చేసిన అప్పు 72,000 కోట్లు. మరి ఎంత ఉన్నది? మిగులు బడ్జెట్ ఎంత ఉన్నది? 16,000 కోట్లకు పైగా మిగులు బడ్జెట్. ఓకే, అంటే ధనిక రాష్ట్రం అని కేసీఆర్ గారే ఒప్పుకున్నారు. మరి ఇలా 7.5 లక్షల కోట్ల పైసలకు ఎట్లా పోయింది? వీళ్ళు పార్లమెంట్ లో చెప్పింది ఎఫ్ఆర్బి, మళ్ళీ అబద్ధం ఎఫ్ఆర్బి దాని రిజల్ట్స్ కూడా నా దగ్గర ఉన్నాయి, రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. 3,50,000 కోట్లు. మరి కార్పొరేషన్ నుంచి ఇబ్బడి ముబ్బడగా ఫైనాన్స్ సంస్థల నుంచి తీసిన అప్పు ఎవరు కట్టాలా? కేసీఆర్ గారు ఇంట్లో నుంచి కడతారా? రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలా? కాబట్టి ఆ అప్పు ఈ అప్పు గడితే 7.5 లక్షల కోట్లు దాడుతుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి 18,000 కోట్ల ఆదాయం వస్తే 6,000 కోట్ల జీతభత్యాలు. ఓకే, 6,000 కోట్లు వీళ్ళు చేసినటువంటి అసలు వడ్డీకి కట్టాల్సి వస్తుంది. మిగతా అన్ని కూడా పైసా ఇంకా వాటికి వీటికి సంక్షేమ పథకాలు. మేము తెచ్చిన 1,50,000 కోట్లలో వీళ్ళ మొత్తం కలిపితే 90,000 కోట్ల పైచీలకు అసలు వడ్డీలు కట్టాల్సి వచ్చింది, మిగతా సంక్షేమ పథకాలు. కాబట్టి ఇవాళ గాడి దప్పిన ఆర్థిక వ్యవస్థను, పాతాళానికి కుంగిపోయిన ఆర్థిక వ్యవస్థను పైకి దేవటానికి ఒక గజ ఈతగాళ్ళ లెక్క రేవంత్ రెడ్డి శ్రమిస్తాడు. ఎక్కడ కూడా ఇచ్చిన వాగ్దానాలు తప్పట్లు అన్నీ ఇచ్చుకుంటూ వీళ్ళు అన్నారు కదా, రైతు భరోసా ఎప్పుడు ఇస్తారంటే ఇచ్చినాం. 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో దాదాపు 21,000 కోట్లు, 9 రోజుల్లో 9,000 కోట్లు వేసినాం. ఆ రైతు భరోసా ఇచ్చేసినాం. రైతు రుణమాఫీ మీ వల్ల కాదన్నారు. 2 లక్షల రుణమాఫీ పైన కూడా మీరు ఉంటే కట్టుకోండి అన్నాం. అట్లాంటిది కూడా రైతుల ఖాతాల్లో 20,650 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినాం. మరి వాళ్ళు 1,00,000 రూపాయల రుణమాఫీనే 10 ఏళ్ళు చేశారు, అంచెలంచెలుగా 4 దఫాలు చేశారు. మేము ఇచ్చిన 2 లక్షల్ని 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి 8 నెలల్లో 9 నెలల్లోనే మాఫీ చేసి చూపించడం. ఒకవేళ స్వయంకృతాపరాధం మూలంగా రైతులు కొంతమంది తప్పులు చేయటం మూలంగా బ్యాంకుల ఖాతాలు ఆధార్ నెంబర్లు తారుమారు కావటం మూలంగా వాళ్ళు కొద్దిమంది వీరిపోతే వాళ్ళకు కూడా ఇస్తాను. ఎక్కడ కూడా తప్పించుకోవడం పోవడానికి వీల్లేదు. ఇవాళ ఆ రోజు సరే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రావటం ఇష్టం లేదు ఆ పాలకులకు. తెలంగాణ ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు ఏం మాట్లాడతారు, కరెంట్ ఉండదు మీకు, అంధకారంలో ఉంటారని ఇట్లే మాట్లాడతారు. కానీ ఇలా 2014 తర్వాత దేశవ్యాప్తంగా విద్యుత్ సంస్కరణలు వచ్చినాయి, మన్మోహన్ సింగ్ గారి పుణ్యమాని. ఇవాళ మీరు దేశవ్యాప్తంగా మిగిలి ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి కొన్న చిన్న రాష్ట్రం కొన్నాం మనం. ప్రతి రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉన్నది. అందుకే 24 గంటల కరెంట్ ఇచ్చారు. మేము కూడా ఇస్తున్నాం, ఇప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కాకపోతే కేసీఆర్ గారి దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసింది. అందుకే నేను ఇప్పుడు కాదు, ప్రతి డిబేట్లో 17, 18లో చెప్పిన కేసీఆర్ దుబారా తెలంగాణ దివాలా అన్న. అవసరమండి సెక్రటరేట్, రాజమహల్ అవసరమా?
ప్రజాపాలనా వ్యవస్థ సచివాలయం అనేది 100 ఏళ్ళకి సరిపోద్ది ఆ పాత భవనం. దాన్ని కూల్చేసి 600 కోట్లు అని చెప్పి 1500 కోట్లు పోయి ఓకే. అక్కడ ప్రజాధనం దుర్వినియోగం అయిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం ఇలా తెలంగాణ సంపద మొత్తం కూడా ఆవిరి ఎక్కడ అయిపోయింది? కాళేశ్వరం ప్రాజెక్టులు అయిపోయింది. ఎందుకయింది? ప్రాణహిత చేవేళ్ల పేరుతో మనం ఆల్రెడీ కాలువలు తీసినాం, 11,000 కోట్లు ఖర్చు పెట్టినాం, 148 మీటర్ల ఎత్తు కట్టుకోవచ్చు అని చెప్పి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మనం 150 మీటర్లు అడిగినాం, 150 మీటర్ల ఎత్తు వరకు మేము కడతామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. నీటి సౌలభ్యత ఉన్నది అంటే ఆ ప్రాజెక్టు కడితే వీళ్ళ ఖాతాలోకి డబ్బులు రా, వీళ్ళ జేబులో కమిషన్లు పోవు అని చెప్పి ఏం చేశారు? మేడిగడ్డ, సుందిళ్ళ, అన్నారం మార్చారు. మళ్ళీ ఆ బ్యారేజీలకు ఆయుపట్టు ఎక్కడ? కాంగ్రెస్ హయాంలో 2004లో ప్రారంభించి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన జరిగి ప్రారంభించినటువంటి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ఆయుపట్టు ఈ మేడిగడ్డకు, సుందిళ్లకు, అన్నారానికి. మళ్ళీ శ్రీరామ్ సాగర్ కాంగ్రెస్ హయాంలో కట్టినటువంటి ప్రాజెక్టే దిక్కుమల్ల ఈ కాళేశ్వరానికి. అదేవిధంగా మిడ్ మానేరు, ఎగువ మానేరు, దిగువ మానేరులో కూడా నీళ్లు ఎత్తి తిప్పిపోయారు. కాబట్టి ఇక్కడ ఏమంటారంటే ఎందుకు దుబారా అయింది? ఈ విధంగా అవసరం లేకపోయినా ప్రజాధనాన్ని వెచ్చించి ఎత్తిపోసి తిప్పిపోసి కట్టం మూలంగా ఇవాళ తెలంగాణ ఖజానా ఖాళీ అయింది, కేసీఆర్ ఖజానా నిండింది. ఇవాళ ధనిక పార్టీ ఏదంటే దేశంలో కానీ 1600 కోట్ల రూపాయలతో ఉన్న దేశంలో అత్యంత ధనికమైన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ. రైట్. అంటే ఇదంతా తెలియకుండానే మరి మానవతరాయ్ గారు ఉన్నట్టు అనుకుందాం. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు మరి ప్రమాణ స్వీకారం చేసిన మొదట్లో కొత్తల్లో కూడా ఏదైనా సరే నేను చూసుకుంటాను, అన్నీ సక్రమంగా చేస్తానని అప్పుడున్న జోష్ ఏదైతే ఉందో ఇప్పుడు కనిపించట్లేదు. వచ్చిన ఆదాయ వనరులన్నీ కూడా వడ్డీల కాసులకు సరిపోతుంది. అంటే ముందుగా లెక్కలు వేసుకోకుండా మీరు వచ్చారా? పొలిటికల్ రాజనీతిలో ప్రభుత్వ పాలకుడు అనేవాడు దాపరికంగా ఉండదు, ప్రజలకు వాస్తవాలు చెప్పాలి. 10 ఏళ్లలో గత ముఖ్యమంత్రి వాస్తవాలు చెప్పిండా? అయినా కానీ 1,04,000 కోట్ల రూపాయలని అన్నదాతల కోసం వచ్చిన 18 నెలల్లో ఖర్చు చేసినాం మేము. వీళ్ళ హయాంలో ప్రకృతి వైపరీత్యాల మూలంగా పంట నష్టపోతే, వరదలు వచ్చినా లేకుంటే పిడుగులు పడ్డా పంటలు నష్టపోతే ₹1 ఆయా సాయం చేయలే. 220 కోట్లు ఇచ్చినాం మేము. అదే విధంగా వడ్లు కొనుగోలు ఇలా 4 కోట్లు అంటే 4 కోట్లు ఇంకా రాలే, ఆ స్థాయికి చేరుకోవాలి తెలంగాణ. ఇలా తెలంగాణలో మనం ఖరీఫ్ రబీ సీజన్లు కలిపి 2,87,00,000 పంట దిగుబడి అయింది, కాళేశ్వరం నుంచి చుక్క నీరు రాకున్నా. రైట్. అంటే నా సూటి ప్రశ్న ఏంటంటే అప్పుడున్న జోష్ ఇప్పుడు కనిపించట్లేదు. ఒక మాట మాత్రం వినిపిస్తుంది, ఖర్చు అని చెప్పేసి. లేకపోతే ఇప్పుడు ప్రైవేటు కళాశాలలకు సంబంధించి ఫీజు రీంబర్స్మెంట్ తాజాగా చూసినట్లయితే వీళ్ళు వెళ్ళి అక్కడ ఆ మంత్రిని కలవటం, ఆ మంత్రి ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు ఏంటి పరిస్థితి అని అనడం. మనకి ఆ టైంలో ఉన్న జోష్ మేము చూసుకుంటాం అంటే మీరు చూసుకుంటా అంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్న జోష్ ఏదైతే ఉందో ఆ జోష్ ఇప్పుడు కనిపించట్లే. అప్పుడప్పుడు మంత్రులు వెళ్ళి అడిగినా లేకపోతే ఈ కళాశాల యాజమానులు వీళ్ళు వెళ్ళి అడిగినా అది మాత్రం కనిపించదు. అంటే నా ప్రశ్న ఏంటంటే అన్ని లెక్కలు లేకుండా, అన్ని లెక్కలు వేసుకోకుండా ప్రభుత్వం ఎలా చేపట్టారు? సూటి ప్రశ్న. మేము హామీలు ఇచ్చినాం, హామీలన్నీ కూడా అమలు చేస్తాను. 200 యూనిట్లకే ఉచిత విద్యుత్ 50 లక్షల మందికి ఇస్తున్నాం, 45 లక్షల మందికి 500కే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం. దాదాపు వీళ్ళు 22 నోటిఫికేషన్లు ఇచ్చి అందులో 17 నోటిఫికేషన్ లీకులు చేశారు. వీళ్ళు తెలుసు, టీజీపీఎస్సీ మెంబర్గా ఉన్నారు. వాళ్ళ టైంలో కూడా జరిగిందే కదా, అక్కడికి వస్తున్నాను. వినండి, ఇస్తే ఆ నోటిఫికేషన్ల ఉద్యోగాలు వీళ్ళకి భర్తీ చేయడం రాకపోతే జీవో నెంబర్ 3 తీసుకొచ్చి 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. అదేవిధంగా ఇలా మహిళలు 250 కోట్ల మంది మహిళలు వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉచిత బస్సు సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. మేడం గారు అంటే బస్సు ఎక్కరు, కారు ఎక్కుతారు. ఆ ఉచిత బస్సులో ప్రయాణం చేసిన సాధారణ మహిళ తెలుస్తుంది ఆనందం ఏందో. అంటే నెలకు ఒక మహిళ 2,000, 3,000 రూపాయలు ఆదా చేసుకుంటున్నారు. హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారులు ఆ కుకడపల్లి నుంచి ఇటు సికింద్రాబాద్ మార్కెట్కి వస్తున్నారు, మోండా మార్కెట్ అడిపోతున్నారు, ప్రయాణం చేసుకుంటూ ఆదాయం పొందుతున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా మేము చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా ఇవ్వాల్సింది అది కూడా ఏమంటున్నాం, పంచాయతీ ఎన్నికల్లోపు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తారంటున్నాం. ఆసరా పెన్షన్లు కూడా పెంచుతానంటున్నాం. మేము ఎక్కడా కూడా ఇచ్చిన వాగ్దానాల్లో వెనక్కి పోవటం లేదు. ఇలా గతంలో వరి ధాన్యం కొనమంటే వరి ధాన్యానికి 29,000 కోట్లు పెట్టి 8,000 పైసలు కొనుగోలు కేంద్రాలు పెట్టి మేము కొనుగోలు చేసినాం. ఇలా ఎవరిని కూడా ఇలా అన్నదాతలు అందరూ కూడా సుఖంగా ఉన్నారు. అందుకే ప్రజలు ఏమంటారు, నేననే మాట కాదు ఇది, ఇంటింటికి 10కి పైగా సంక్షేమ పథకాలు, ఇక పక్కా 10 ఏళ్ళు రేవంత్ సర్కారు అంటున్నారు. ఎందుకు అంటున్నారంటే ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు కదా మీరు, ఫీజు రియంబర్స్మెంట్ పాపం ఎవరిదండి? కేసీఆర్ గారు ఇవ్వకుండా యాజమాన్యాల్ని వేధించారు. వాళ్ళు అడిగితే వాళ్ళ పైన విజిలెన్స్ దాడులు అని చెప్పేసి నివేదికలు పెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించారు. అసలు కలిసినోడు ఎవరండి? మా చర్చలకు పిలిచారు ఎప్పుడన్నా? ప్రభుత్వం అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాదండి, వ్యవహరించే తీరు కూడా అవసరం మనకి.
వ్యవహరించే తీరంటే ఇవాళ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే పట్టించుకున్నారా వీళ్ళు? పట్టించుకోలేదు. 30 మంది చనిపోయిన తర్వాత అప్పుడు కళ్ళు తెరిచారు. ఓకే. తర్వాత సమ్మెలు చేస్తున్నారని చెప్పి సంఘాలు లేకుండా రద్దు చేసి పడేశారు. ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేశారు. 700 కోట్ల వీళ్ళ బకాయిలు ఉంటే 700 కోట్ల రూపాయలు కూడా ఖాతాలో వేసిన సమ్మె జరిగిందా? ప్రభుత్వ ఉద్యోగులు సమ్మె అంటే పిలుస్తున్నాం, మాట్లాడుతున్నాం, బుజ్జగిస్తున్నాం అంటే వ్యవహరించే తీరు వాళ్ళ మంచి బుజ్జగించడం వల్ల వాళ్ళు మేము ఇప్పుడు కాకపోతే రేపిస్తాం, 2 ఏళ్ళు ఇస్తాం అంటే వాళ్ళు సంతోషపడుతున్నారు. రాత్రి కూడా కళాశాల యాజమాన్యాలు బంధుకు పిలిపించారు. 2 రోజుల పాటు చర్చలు జరిగినాయి. వేం నరేందర్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అధికారులు అందరూ కూర్చొని చర్చలు జరిపి రాత్రి చర్చలు సఫలవంతమైనవి. 600 కోట్లు మేము విడుదల చేస్తున్నామని అప్పటికప్పుడు ఇలా సాయంత్రానికి రేపటికో విడుదలైపోతాయి. ఇంకో 600 కోట్లు దీపావళికి. ఎవరు ఈ డబ్బులు 8,000 కోట్ల బకాయిలు పెట్టింది ఎవరు? 5,600 కోట్లు బకాయిలు గత కేసీఆర్ ప్రభుత్వం బకాయిలు పెట్టి ఇవ్వకుండా వాళ్ళని వేధించిపోయింది. ఇవ్వకుండా వేధించిపోతే వాళ్ళకి ఇచ్చిన మేము ఇప్పుడు ఇంకా డబ్బులు కూడా అంచెలంచెలుగా దశల వారీగా విడుదల చేస్తానంటున్నాం. కాబట్టి వ్యవహరించే తీరు కూడా ముఖ్యం ప్రభుత్వాలకు. ఇందిరా పార్క్ లో ధర్నా చేస్తే ధర్నా చౌకులు అయితే ఇవాళ ధర్నా చౌక్ లో ధర్నాలు చేస్తాడు. ఇప్పుడు 10 ధర్నా చౌకులు చెప్పండి ఆ విధంగా ఉన్నది. కాబట్టి మేము ఏమంటున్నామంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పులు చేయటం వల్ల ప్రజల్లో విశ్వాసం పోయింది. ఇలా కేసీఆర్ ఖజానా పెరిగింది, ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపోయింది, ప్రజలు నమ్మారు. తర్వాత ఇలా రేవంత్ రెడ్డి సర్కారు ఎక్కడ కూడా దుబారా లేకుండా వీళ్ళు చేసిన నష్టాన్ని పూడ్చుకుంటూ ఇలా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాం. ఇలా కేంద్ర ప్రభుత్వం నుంచి నయా పైసా రాకపోయినా విదేశాల నుంచి 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి పూనుకుంటాడు రేవంత్ రెడ్డి గారు. నేను చెప్పట్లేదు, వాస్తవాలు జరుగుతున్న. ఇందిరా మిల్లు వీళ్ళు డబుల్ బెడ్రూమ్ కట్టారండి. డబుల్ బెడ్రూమ్లు ఎడగట్టారు. నేను నా సంఖ్య చెప్తాను, నా నోట్లోగా మీరు లెక్క పెట్టుకు 2,97,000 కడతా అని చెప్పి 1,00,000 ఇల్లు కూడా పూర్తి చేయలేదు. మొన్న 150 కోట్లు రేవంత్ రెడ్డి గారు మంజూరు చేపించి వాటి మరమ్మతులు చేపించి లబ్ధిదారులకు కూడా ఇవ్వలే. లబ్ధిదారులకు మేము ఇచ్చిన వీళ్ళు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే ఎవరికి ఎలా తెలియదు. లబ్ధిదారులు ఏమో లక్షల్లో ఉన్నారు, ఈ కట్టిందేమో 100ల్లో ఉన్నాయి. కాబట్టి వ్యతిరేకత వస్తుందని తప్పించుకున్నారు. కానీ మేము వచ్చిన తర్వాత వాటికి మరమ్మతులు చేసినాం. కానీ ఇవాళ ఇందిరమ్మ ఇల్లు 5 సంవత్సరాలు 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు, గతంలో 20 లక్షల ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి, ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇప్పుడు కూడా 2 లక్షలు పూర్తయినాయి. ఈ 5 ఏళ్లలో తప్పకుండా మొత్తం కలిపితే తెలంగాణలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్ళకల్లా ఇంటింటికి 5 లక్షల రూపాయలు అంచెలంచెలుగా సాయం చేసుకుంటూ పోతాం. రైట్ అండి మానవతరావు గారు. ఇప్పుడు సుమిత్ర గారు మీరు స్పందించండి. ప్రతిపక్షంలో ఉన్నారు, మరి ప్రతిపక్షంలో ఉండి కూడా మీరు కూడా సుపరిపాలన అందించేలాగున చర్యలు తీసుకోవాలి. మరి ఇంత అప్పులు అంటే ఇప్పుడు అనుకుంటున్న అప్పులు ఈ పేరుకు పోవడం, లేకపోతే ఈ పేరుకు పోవడం ప్లస్ ఈ పెరగడం, వీటిని మరి మీరు నియంత్రించలేరా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కదా, మరి సుపరిపాలన అందించే క్రమంలో మీరు కూడా జతగలవచ్చు కదా. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటారు మీరు? ప్రజలను విస్మరించి పాలనను విస్మరించి మరి పాలన చేతగానితనాన్ని స్పష్టం చేసుకుంటూ పరనింద మాత్రమే చేస్తూ మీరుండండి. మీ సమయం నేను ఇచ్చిన పరనింద మాత్రమే చేస్తూ బీఆర్ఎస్ను బద్నాం చేయాలని ఎన్నికలకు ముందు అదే తంతు, ఎన్నికలు అయ్యాక పాలనలోనూ అదే తంతు. వీళ్ళు ఏం చెప్పారండి, మీరు ఇన్ని హామీలు 420 హామీలు ఇస్తూ ఉన్నారు, మరి 6 గ్యారంటీల పేరుతో 13 హామీలు పథకాలు అందులో ఉన్నాయి, ఇవన్నీ ఎట్లా చేయగలుగుతారు అని అంటే వీళ్ళు ఏం చెప్పారండి, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి విశేషమైన అనుభవం ఉన్నది, మేము నిధులను సృష్టించగలుగుతాము, మేము తేయగలుగుతాము, చేయగలుగుతాము అని చెప్పిండ్రు. మరి ఏమైంది? ఎందుకు చతికిలబడ్డారు? ఎందుకు బీఆర్ఎస్ మీద నెపం నెడుతూ ఉన్నారు? ఏ వర్గాన్ని మీరు సంతృప్తిగా పాలన చేస్తూ ఉన్నారు? వ్యవసాయాన్ని తీసుకుంటే మీరు చేస్తామన్న రుణమాఫీ సమగ్రంగా చేయగలిగినరా? రేవంత్ రెడ్డి గారు ఎన్నికలకు ముందేం చెప్పిండ్రు, అయ్యా 40,000 కోట్లు ఎట్లా చేయగలుగుతావు, 2 లక్షల రుణమాఫీ ఎక్కడి నుంచి చేయగలుగుతావు అని అడిగితే దాందేమున్నది, 6 నెలలు కడుపు కట్టుకుంటే అవినీతి చేయకుంటే ఎడమ షైత్తో 40,000 కోట్లు చెల్లిస్తా అన్న రేవంత్ రెడ్డి గారు కడుపు కట్టుకోలేదా? అవినీతి నాపలేదా? 40,000 కోట్ల నుంచి మరి అది 20,000 కోట్లని మీరు చెప్పిన లెక్కల ప్రకారం 20,000 కోట్లకు ఎందుకు తగ్గింది అంటే సగం రైతులకు మీరు చేయలేరు కదా ఒకటి. ఇంకా వ్యవసాయ రంగంలోనే చూస్తే, రైతులకే చూస్తే మరి కౌలు రైతుకి ఇస్తామంట్రి, రైతు కూలీకి ఇస్తామంట్రి, 15,000 ఇస్తామంట్రి, ఏది 12,000కే కోత పెడితిరి. అది ఒక పంటకి ఎగవేస్తిరి కదా, ముందు పంటకు
ఆపితిరి ఎన్నికలకు ముందు నిబంధనలు అవి ఇవి ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అది ఆపితిరి, అది యథాతథంగా వేస్తిరి, ఆపి ఉన్న నిధులు అవి ఆ 700 కోట్లు 7,000 కోట్లు అవి ఉన్నట్టుగానే వేస్తిరి. తర్వాత పంటకు ఎగవేస్తిరి, తర్వాత పంటకి ఇస్తిరి. రైతుకు ఎంత భారాన ఎగవేసి చారాన ఇచ్చిందండి కాంగ్రెస్. మరి ఇప్పుడు కరెంట్ 24 గంటలు ఉండలేదు. ఏ రైతు కన్నా అడగండి. ఇందిరా పార్కును ధర్నా చౌకును ఎత్తివేయబోయినరంటే అప్పుడు ధర్నాలతో పని లేదు, అవసరం లేని పరిస్థితి పాలన నాడుంది. ఇవాళ 10 ఇందిరా పార్కులైనా 10 ధర్నా చౌకులైనా సరిపోని పరిస్థితి. ఒక్కొక్క రైతు వేదిక, ఒక్కొక్క వ్యవసాయ సహకార సంఘము, ఒక్కొక్క ధర్నా చౌక్ అయింది ఈరోజు తెలంగాణలో. పరిస్థితి చేయి దాటిపోయింది. కాంగ్రెస్ చేతిలో, చేతి గుర్తు పార్టీ చేతిలో పాలన లేదు. అసమర్థత స్పష్టంగా కనబడుతుంది. పాలన చేతగానితనం స్పష్టంగా ప్రజలు గుర్తించిండ్రు. రేవంత్ సర్కార్ వైఫల్యం చెందింది. దీన్నే మరి పదే పదే కేసీఆర్ గారి మీద నెపం నెట్టడానికి 9.5 సంవత్సరాల్లో చేసిన అప్పు ఏ రంగంలో ఎంత ఖర్చు పెట్టాము, ఉత్పాదక రంగంలో 1 సంవత్సరంలో తేరిపోయింది. కాళేశ్వరం మీద చేసినటువంటి అప్పు. శ్రీరామ్ సాగర్ నింపింది కాళేశ్వరమే కదా, నిజాం సాగర్ నింపింది కాళేశ్వరమే కదా. ఇవాళ అతివృష్టి ఉంది, ప్రతిసారి అట్లా ఉండదు కదా, ఎప్పటికీ కాలం సక్రమంగా కాదు కదా. కాలం కానప్పుడు ఆ నీళ్ళతో పంటలు పండించినాం కదా. కాంగ్రెస్ వచ్చినాక మోటార్లు ఆన్ చేయక బదనాం చేద్దామని మేడిగడ్డ 2 పిల్లర్లు కుంగితే కాళేశ్వరమే కూలిపోయిందని దాన్ని కూలేశ్వరం అని చెప్పి మరి నీళ్ళు లేకపోతే యాసంగి పంటలు ఎన్నెండినో తెలియదా. పండిన యాసంగి పంటకు ఇంతవరకు బోనస్ దిక్కులేదండి. రైతుల కడుపు మండుతా ఉంది. ఇలా పండిన యాసంగి పంటకు ఒక్క రైతు అకౌంట్లో ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. సన్నవడ్లు వేస్తే బోనస్ ఇస్తామని చెప్పి నమ్మించి సన్నవడ్లు బండి ఆశకు దళారులకు అమ్ముకున్న దమ్మిడి లాభం దక్కుతుండే. మరి సన్నవడ్లు పండించి ప్రభుత్వానికి అమ్మితే ఇంతవరకు బోనస్ ఇవ్వలేదు. అన్ని అడుగడుగున అన్ని వర్గాలను మోసగిస్తూనే వస్తున్నది. మరి వీళ్ళు దుబారా నాపినమంటారండి. రామోజీ ఫిలిం సిటీకి చాపర్లు హెలికాప్టర్లు వేసుకొని పోతారు. అవి బాహిర్భూమికి వెళ్ళినా హెలికాప్టర్ కావాలనే పరిస్థితి మంత్రులు ఇక్కడ కనపడతా ఉన్నది. ఇంత దుబారా ఖర్చులు ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇవి ఉట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరింది అన్నట్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందంటాడు. ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ లెక్క చూస్తున్నారు, రూపాయి ఉడతలేదని చెప్తాడు. రోగిష్టి రాష్ట్రం అంటాడు, క్యాన్సర్ పేషెంట్ అంటాడు, ఎయిడ్స్ పేషెంట్ అంటాడు. తను ఇంటి పెద్దగా ఇంటిని బద్నాం చేస్తూనే మరి ఆయన చేసే ఖర్చుకి ఎక్కడ తక్కువ ఉండదు. ఆయన 4th సిటీ అంటాడు. హైదరాబాద్ కట్ట బీచ్ తీసుకొస్తాడట, బీచ్ కడతాడట. బీచ్ అవసరమా హైదరాబాద్కు? అటు పాపం పదవీ విరమణ పొందినటువంటి విశ్రాంత ఉద్యోగులు 40-35 సంవత్సరాలు విశేషమైన సేవలు చేసిండ్రు. రెక్కలు ఉడిగినాయి వాళ్లకు. ఈ సమయంలో తమ పిల్లలకు తమ దాచుకున్నటువంటి డబ్బులు 10ో 12కో పంచియాలనుకుంటారు. బిడ్డ పెళ్ళికి చేసినటువంటి అప్పు తీర్చాలనుకుంటారు. ఇల్లు కొనడానికి చేసినటువంటి అప్పు తీర్చాలనుకుంటారు. వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ డబ్బులు రావాలి. వాళ్ళకు ఇంతవరకు ఆ డబ్బులు ఇయ్యవు. కోర్టుకు వెళ్ళిన వాళ్లకు అరాపరా దొరుకుతుంది. గుండెలాగి చేస్తున్నారు పదవి విరమణ పొందినటువంటి ఉద్యోగులు. ఏ వర్గానికి మేలు చేసిండ్రండి? ఏ వర్గానికి పాలనా ఫలం అందుతుందండి? 2.5 లక్షల కోట్ల అప్పు ఇప్పటికే చేసి కూర్చున్నారు. ఏం చేయగలిగినరండి? కేసీఆర్ గారు ఏం చేసిండ్రో నేను చెప్పగలను. 1000 పథకాలు చెప్పగలను, వందలాది పథకాలు చెప్పగలను. ప్రజలకే కాదు, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి ఎస్పీ కార్యాలు. మీరు అంటున్నారు ఇందాక, ఏది సెక్రటేరియట్ నిర్మాణం అవసరమా? నిజాం కాలంలో కట్టింది బాగుంది కదా అని. నిన్న ఆదిలాబాద్లో చూసారు. అంటే అక్కడికి వస్తున్నానండి, ఒక నిమిషం. అంటే నేను కూడా ఒక ప్రశ్న వేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు దొరికింది. అమరజ్యోతి అని మళ్ళీ స్తూపాలని కట్టారు కదా, ఆల్రెడీ ఉన్నాయి. ఉన్న వాటిని మనం ఉపయోగించుకోకుండా మళ్ళీ కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టడం అవసరం అంటారా? గతంలో రాష్ట్రం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 1200-1300 మంది విద్యార్థుల బలిదానాలు జరిగినాయి. ఇక్కడ చచ్చిపోతే పెట్రోల్ పోసుకొని కాల్చుకొని చచ్చిపోయినారు. ఇక్కడ చచ్చిపోతే గుర్తించే వాళ్ళు లేరు. సోనియా గాంధీ గారి కళ్ళు తెరవాలని ఢిల్లీకి వెళ్ళి చచ్చిపోయినారు వేణుగోపాల్ రెడ్డి గారు. అక్కడ ఉరేసుకున్నారు చెట్టుకు. ఆమెకు తెలియాలి, కళ్ళు తెరవాలి, రాష్ట్ర ఏర్పాటు అవసరం అనేది తెలియాలని. మరి వాళ్ళందరికీ గుర్తింపు ఉండాలి కదండి. వాళ్ళందరినీ తలుచుకోవాలి కదా, అమరులను తలుచుకోవాలి కదా. రాష్ట్ర ఏర్పాటులో ప్రముఖ పాత్ర వాళ్ళ త్యాగాలు కదా. ఆ త్యాగాలను ఎట్లా విస్మరిస్తాం? ఖర్చులను ఎట్లా అనుకుంటాం? అవి కొన్ని తప్పనిసరి అవసరాలు ఉంటాయి. నిన్న ఆదిలాబాదు కలెక్టరేట్ కూలిపోయిందండి. మరి కనీసం బోర్డుకు రంగులేసే స్థాయి కూడా లేకుండే గత
ఉమ్మడి రాష్ట్రంలో కలెక్టరేట్ కార్యాలయాల్లో అసలు అది ఏ కార్యాలయమో, తహసీల్ కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయం, అది ఏ కార్యాలయమో తెలియనట్టుగా బోర్డులు కూడా రంగు వెలిసిపోయి పేర్లు మలిగిపోయి ఉన్న స్థితి ఉంటుండే. పెచ్చులూడి ఘోరంగా ప్రభుత్వ కార్యాలయాలు ఉండేవి. అట్లాంటి స్థితిలో కలెక్టర్ కార్యాలయాలు ఇదే వీళ్ళే మెచ్చుకున్నారు కదండి. మరి ఇది ఒక సెక్రటేరియట్ లాగా ఉన్నది. కలెక్టర్ కార్యాలయాలు ఓపెనింగ్కి వెళ్ళినటువంటి కాంగ్రెస్ ప్రముఖులే కలెక్టర్ కార్యాలయాలు సెక్రటేరియట్ల లాగా ఉన్నాయని చెప్పేసి మరి మండల ఆఫీస్ కోచోటికి, ఎంఆర్ఓ ఆఫీస్ కోచోటికి, ఇంకో ఆఫీస్ కోచోటికి ఓ దగ్గరికి పోకుండా అన్ని కార్యాలయాలు ఒక చోట ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని, మరి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా నూతన జిల్లాల ఏర్పాటు, కలెక్టరేట్ల ఏర్పాట్లు, ఇవన్నీ నిర్మాణాలు, రోడ్లు, భవనాలు, మెడికల్ కాలేజ్. మరి ఇన్ని చేసినా ఇంత ఖర్చు పెట్టినా మరి ప్రభుత్వం మాకు వద్దు అనుకోబట్టే కదా కాంగ్రెస్కి ఓటు వేసి. అది చెప్పాను మీకు ముందే. ఎన్నికలకు ముందు అనేకమైన హామీలు ఇచ్చి రైతన్నలను, మహిళలను, జనాభాలో సగం మహిళ అండి, జనాభాలో సగం మహిళ, ప్రధానంగా మహిళను మోసగించి ఆడవాళ్ళ కలకల ఉసురు మంచిది కాదు. ఆడవాళ్లకు ప్రతి 18 సంవత్సరాల నిండిన ప్రతి మహిళకు అత్తకైనా పెన్షను మీకు కూడా ఇస్తే 2,500 మొదటి తారీఖు నాడే వేస్తే అకౌంట్లో చెప్పి కదా వాళ్ళందరి ఓట్లు ఎంతండి, 1.8% ఓట్లు. రైట్ సుమిత్ర గారు, ఇప్పుడు మీ ప్రభుత్వం ఒక 3,000 ఇస్తానంటది, ఈ ప్రభుత్వం 6,000 ఇస్తానంటది, వచ్చే ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఇస్తానంటది. అంటే ఇట్లా పెంచుకుంటూ పోతే, పోటీ పెంచుకుంటూ పోతే అనారోగ్యకరమైన పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఉండే అవకాశం లేదా? అంటే నీ 3,000 ఒకసారి, 2,000 ఒకసారి, 6,000 ఒకసారి, 8,000. 200 నుంచి 2,000 వరకు దఫాలుగా తీసుకొచ్చిండ్రు కేసీఆర్ గారు. తీసుకొచ్చి 200 నుంచి 1,000 రూపాయలు చేసారు, 1,000 నుంచి 2,000 చేసారు. పాపం సామాన్యులు, పేదలు, వృద్ధులు, పిల్లలు చూస్తలేరు వాళ్ళను. అట్లాంటి వాళ్ళు ఈ బీపీ, షుగర్లు వయసుతో పాటు వచ్చేస్తాయి. అవి వాటికి మందులు కొని వృద్ధాప్యం బతుకుతుంది, తల ఎత్తుకొని గౌరవంగా వాళ్ళు బతికే స్థితి. అది రెట్టింపేం చేస్తాను కేసీఆర్ గారు అనలేరు, కొంచెం కొంచెంగా పెంచుతానని వికలాంగులకు, నేతన్నలకు. రైట్ అండి. ఇప్పుడు మానవతరాయ్ గారు, ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా సరే మేము ఎంపిక చేసుకున్నప్పుడు మాకు పనిచేయాలి, చేస్తున్నాయి, కానీ అప్పు చేస్తున్నాయి, అప్పుల్లో కూడా తారతమ్యాలు చూపిస్తున్నాయి. మీరు ఇంత అంటే మేము ఇంత అని. అయితే మాకు ఈ శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి అనేది ఏ పార్టీ ఇచ్చినా మేము వాళ్ళకి పట్టం కడుతున్నాం. కానీ కొన్ని ప్రభుత్వాలు నిధులు మళ్లింపు చేయడం, ఒక పద్దు నుంచి ఇంకో పద్దు ఖర్చు పెట్టడం, ఇవి కూడా గత ప్రభుత్వంలో, ఇప్పుడు ఉంటున్న ప్రభుత్వంలో కూడా ఉన్నాయి అని ఒకవేళ నేను అడిగితే ప్రశ్న, మీ యొక్క స్పందన ఏంటంటారు? నేను చెప్తున్నా కదా, కాంగ్రెస్ ప్రభుత్వాల్లో చూసుకోండి, స్వతంత్ర ఉద్యమం దగ్గర నుంచి మొన్నటి వరకు చూసుకోండి, ఇప్పుడు బట్టి విక్రమార్క దగ్గర కూర్చో, కాంగ్రెస్లో ఆర్థికవేత్తలు ఉంటారు, బీఆర్ఎస్ బీజేపీలో ఎవరు ఉంటారంటే భావ ఉద్రేకాలు రెచ్చగొట్టి అప్పుడు లబ్ధి పొందేవాళ్ళు ఉంటారు. అది ఎల్లకాలం నిలవు, అది శాశ్వతం కాదు, అది కొద్ది కాలం వరకు. ఆదిలాబాద్లో ఆఫీసు, కలెక్టర్ ఆఫీస్ కూలిపోయిందంటే మీరు కొత్త కలెక్టర్ ఆఫీస్ ఎందుకు కట్టలే? వీళ్ళ కలెక్టర్ ఆఫీస్ వీళ్ళ స్వార్థం కోసం, రియల్ ఎస్టేట్ కోసం కట్టారు, ఊరుకు దూరంగా ఉన్న ఆఫీసులు మంచిగా ఉన్నాయి. అది 1947లో అంతకుముందు కట్టిన కార్యాలయం, ఏమైనా తప్పక జరుగుతుంది. 1947 ఆ టైంలో కట్టిన కార్యాలయాలు కూలిపోతే పెద్ద నేరం కాదు, అది కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే వీళ్ళ గొప్పలు ఎట్లున్నాయంటే, అంటే వీళ్ళు ప్రజలు అసలు ఫస్ట్ వీళ్ళు చేసేదాన్ని విస్మరించారు. 10 ఏళ్ల పాలన చూశారు వీళ్ళు పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టమంటే వీళ్ళు ఢిల్లీలో అంగరంగ వైభవంగా ఆకాశారమం కట్టుకున్నారు కార్యాలయం. ప్రతి జిల్లాలో కూడా పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారు పార్టీ కార్యాలయాలు. ఇక్కడ జాలదానికి కోకాపేటలో 11 ఎకరాలు తీసుకున్నారు. ఇవన్నీ ప్రజలు గమనించారు. వీళ్ళ ఓటమికి ప్రధాన కారణం ఏంటంటే ఇది. కాబట్టి ఎక్కడ కూడా కేసీఆర్ గారు దుబారా అనేది కళ్ళ ముందు కనపడుతుంది. పేద ప్రజల బతుకులు ఎండిపోతున్నాయి, కేసీఆర్ గారు ఒక ఖజానా నిండిపోతుందని చెప్పి ప్రజలు గ్రహించారు. జరిగింది ఇదే. కాబట్టి ఇక్కడ సంక్షేమ పెన్షన్లు ఉన్నాయి. కేసీఆర్ గారు 1000 రూపాయలు చేసిన, కిరణ్ కుమార్ రెడ్డి 1000 రూపాయలు, రాజశేఖర రెడ్డి గారు హయాంలో 200 ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి 1000 రూపాయలు చేసిండు. షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మణ్ అప్పటి నుంచి కొనసాగుతున్నాయి. వీళ్ళు కొత్తగా కనుక్కున్న సైంటిస్టులు ఏం కాదు. ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో కనుక్కోబడ్డవే. ఆరోగ్యశ్రీ ఎవరిదండి? వీళ్ళు మాది కాంగ్రెస్ది. ఫీజు రియంబర్స్మెంట్ మాది. ఏదైనా వీళ్ళకి దళిత బంధు వీళ్ళది. అది ఎన్నికల మందు, హుజురాబాద్లో ఎన్నికల మందు కోసం వేశారు, అట్టర్ ఫ్లాప్ అయిపోయారు. కొద్దిమందికి ఇచ్చి కొద్దిమందికి ఊరించేసరికి జనం మొత్తం తిరగబడ్డారు. కాబట్టి రైతు ఏదైతే బంద్ అనేది ఉందో 2016లో కాంగ్రెస్ పార్టీ 4 గోళ్ల మధ్య మేము నిర్ణయం తీసుకుంటే ఆ గోడలకు చెవులున్నట్టు గూఢాచారాలు పెట్టుకొని అధికారంలో కాదు వాము దీనివల్ల రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తే ప్రమాదం అని అప్పటికప్పుడే అనౌన్స్ చేశారు. అది ఎన్టీవీ పెద్ద పెద్ద టీవీ ఛానల్ వచ్చింది ఆ రోజు.
ఇది మా పథకం అని విలేకరుల సమావేశం పెట్టిన మేము. అది సరే అధికారంలో ఉన్నారు, సరే అమలు చేశారు. ఎక్కడ కూడా ఇవన్నీ కాంగ్రెస్ పథకాలే. వీళ్ళు కనుక్కున్న 2 కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయినాయి. దళిత బంధు అడ్రస్ లేదు, గల్లంత కథం. ఎలక్షన్ టయానికి వచ్చేసరికి చేతులు ఎత్తేశారు. కాబట్టి ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు ఇవాళ ఉద్యోగ కల్పన ఏ విధంగా జరుగుతుంది. ఇవాళ అక్టోబర్ నెలలో 45,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తాను. 60,000 ఉద్యోగాలు అయినాయి. 2 లక్షలు అన్నాం మేము. 2 లక్షల్లో ఇంకొక 1,45,000 ఉద్యోగాలు ఉన్నాయి. అనేక న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. క్యాడర్ స్ట్రెంత్ లేదు, గందరగోళం చేశారు. ఇవాళ ధరణిలో విఆర్ఓలను తీసేసి ఎత్తేసి 25 లక్షల ఎకరాలు మాయం చేశారు ధరణిలో. ఇవాళ లెక్క మొన్న తేలింది. మొత్తం ఎంక్వైరీ విచారణ జరుగుతుంది. ఆడిపోయినాయని ఇలా అంతకుముందు భూభారత్ చట్టం మొన్న తీసుకొచ్చినప్పుడు ఈ మొత్తం విచారణ జరిపితే 25 లక్షల ప్రభుత్వ భూములు, దేవాదాయ భూములు, వక్ఫ్ భూములు, ఇవన్నీ కూడా అటవీ భూములు అన్నీ కూడా మాయం చేశారు. మొత్తం పుట్టలు చెట్లు అన్నీ కూడా వాటన్నిటిని కూడా ప్రకృతి సంపదన మొత్తం కూడా పీల్చి పిప్పి చేసుకున్నారు. ఇవన్నీ గమనించబట్టే ప్రజలు రేవంత్ రెడ్డిగా అప్పచెప్పారు. వచ్చిన దగ్గర నుంచి చూడండి వీళ్ళ బకాయిలు ఎక్కడ కూడా పాపం నిద్ర లేకుండా అహోరాత్రులు ఈ రాష్ట్రం చెప్పిన కదా గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీరు మన సుమిత్ ఆనంద్ గారు టీచర్ 10 ఏళ్లలో బదిలీ చేశారండి, పదోన్నతులు ఇచ్చారా టీచర్లకు? 10 ఏళ్లలో రేవంత్ రెడ్డి సర్కారు పదోన్నతులు ఇవ్వటమే కాకుండా బదిలీ చేసి 55 రోజుల్లో 11,000 టీచర్ ఉద్యోగాలు వీళ్ళ వల్ల కాలే. 11,000 టీచర్ ఉద్యోగాలు అప్పటికప్పుడు పెట్టి 55 రోజుల్లో పారదర్శకంగా వేగవంతం పెట్టి 22 నోటిఫికేషన్లు ఇస్తే వీళ్ళు 15 నోటిఫికేషన్ లీకులు, 15 నోటిఫికేషన్ల అక్రమాలు, న్యాయపరమైన చిక్కులు, కోర్టు మెట్లెక్కి పుణ్యకాలం ఒక తరం నిరుద్యోగులు నాశనమయ్యారు. రేవంత్ రెడ్డి రాంగలోనే పారిశ్రామికవేత్తలతో కూర్చోలేదండి. యువత ముఖ్యం అని చెప్పి అసలు ఈ పరీక్షల వ్యవస్థలో ఎందుకు లోపాలు జరిగినాయి గత ప్రభుత్వం అని చెప్పి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్తో 3 గంటల భేటీ అయ్యి పోయిన తర్వాత పరీక్షలు ఎట్లా నిర్వహించాలని తెలుసుకున్నాడు. నిర్వహించుకొని వచ్చి ఇవాళ గ్రూప్ 1 దగ్గర నుంచి గ్రూప్ 2 దగ్గర నుంచి నియామక పత్రాలు ఇచ్చే దశలో మూల్యాంకనం మీద తప్పు పట్టింది. ఇంకెక్కడ కాదు. వీళ్ళు అన్ని సహేతుకమైన పరీక్ష విధానంలో తప్పు లేదు, మూల్యాంకనంలో తప్పు, అడుగడుగునా తప్పు. తప్పు పడితే చరిత్రలో ఏ రాష్ట్రానికి పరీక్షల వ్యవస్థ నిలవదు. ఇలా సంస్కృతంలో 100కు 100 మార్కులు వేస్తున్నారు, తెలుగులో 80 మార్కులు దాటవు. మరి తప్పు పడితే వ్యవస్థ ఉంటుందా? ఇలా ఏం లేక సరే జడ్జి గౌరవిద్దాం. కానీ ఇక్కడ మన చట్టంలో మన రాజ్యాంగం లేనిది అప్పీల్ చేసుకోవచ్చు. ఈ జడ్జి గారు తప్పు పెడితే ఇంకో జడ్జి గారు న్యాయం చేయొచ్చు. అట్లా సింగరేణి ఉద్యోగాలు కూడా వీళ్ళకి తెలుసు 23లో రద్దు చేసింది సింగిల్ బెంచ్. వెంటనే డివిజన్ బెంచ్ ఏం చేసింది, వీళ్ళు సక్రమంగా ఎంపికయ్యారని చెప్పి ఉద్యోగాలు ఇచ్చింది. కాబట్టి మంచి చేస్తుంటే తట్టుకోలేక నాకు దక్కంది ఇంకెవరికి దక్కడానికి వీల్లేదని రజనీకాంత్ సినిమాలో డైలాగ్ ఉంది కదా. వీళ్ళ పరీక్ష ఎక్కడ లోపాలంటే ఎక్కడ పరీక్ష నిర్వహణలో లీకులు కావద్దు. అరే పరీక్ష కన్నా గ్రూప్ 1 పరీక్ష ముందే జిరాక్స్ సెంటర్లో న్యూయార్క్, లండన్లో దొరికిన పేపర్లు వాట్సాప్లో కనిపించినాయి. కాబట్టి మేము పోరాటం చేసినాం, ఆ పరీక్ష రద్దాయి. అది రెండోసారి భద్రతా ప్రమాణాలు, బయోమెట్రిక్, సీసీ కెమెరాలు ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టిండ్రండి. చెప్పుకోండి. దొడ్డిదారిలో పరీక్ష పెట్టాలని చూశారు. దొడ్డిదారిలో పరీక్ష పెట్టాలని చూస్తే మేము కోర్టుకు పోయి చూపిస్తే నిజమే ఇట్లాంటి పరీక్ష జరగకూడదని పెట్టింది. తర్వాత దాన్ని సుప్రీంకోర్టులో వేశారు. సుప్రీంకోర్టులో వేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చి ఇట్లా పుణ్యకాలం కాస్త నిరుద్యోగులకు అయిపోద్ది, సుప్రీంకోర్టులో అప్పీల్ని ఉపసంహరించుకొని పరీక్ష పెట్టాలి రద్దు చేసేసుకొని మళ్ళీ నోటిఫికేషన్ ఇద్దామని ఇచ్చేసి సమర్థవంతంగా ప్రిలిమ్స్లో అవినీతి జరగలేదు. మెయిన్స్లో ఎక్కడ తప్పు పట్టిందంటే మూల్యాంకనంలో తప్పు అని జడ్జి గారు చెప్పారు. అంటే వాదనలు ఎవరు పట్టించుకున్నారు అంటే పిటిషన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాదనలు పరిగణలోకి తీసుకున్నారు. టీజీపీఎస్సీ విజేతలైన అభ్యర్థుల వాదనలు తీసుకున్నారు. అందులో ఏమున్నాయి ప్రధానంగా, ఒక సెంటర్లో 1625 మంది అమ్మాయిలు రాస్తే అందులో 72 మంది వచ్చారట. అది సహజ ప్రక్రియ. 1625 మందిలో 563 ఉద్యోగాలకు 400, 500 మంది ఆ సెంటర్ నుంచి ఎంపికైతే అప్పుడు అనుమానిస్తే అది సరైన ప్రక్రియ. అది ఉత్తదే నాకు తెలుసు. కాబట్టి ఇంకో అంశం 2 హాల్ టికెట్ల విధానం అంటారు. 2 హాల్ టికెట్ల విధానం అంటే ప్రిలిమ్స్కి ఒకటి, మెయిన్స్కి ఒకటి. ఎందుకు పెట్టారు? అది పరిపాలనా సౌలభ్యం అంటే ఆ ఎగ్జామ్ సౌలభ్యం కోసం. ప్రిలిమ్స్ 3-4 లక్షల మంది దరఖాస్తు చేస్తే 3.5 లక్షల మంది ఎగ్జామ్కి వస్తే 33,380 మంది మెయిన్స్కి అర్హత సాధించారు. అందులో 21,091 మంది రాశారు. ప్రిలిమ్స్ హాల్ టికెట్ జిల్లా కేంద్రాల్లో ఉంటుంది, సెంటర్ కోడ్. మెయిన్స్ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 46 కేంద్రాల్లో జరిగింది. ఆ సెంటర్ కోడ్ ఈ సెంటర్ కోడ్ మనకు అనవసరం కన్ఫ్యూజన్గా ఉంటుందని చెప్పి పరిపాలనా సౌలభ్యం కోసం టీజీపీఎస్సీ పెట్టి అది ఆ విధానం ఎక్కడుందో తెలుసా? జూనియర్ సివిల్ జడ్జి పరీక్షల్లో ఉంది, ఇప్పటికి ఉంది. ఆ విధానం ఎక్కడుందో తెలుసా? అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పరీక్షల్లో ఉంది. ఆ విధానం పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో ఉంది. మరి అక్కడ జరిగిన అవకతవకలు ఎట్లా జరుగుతాయండి? ఇది సహేతుకమైన ఆరోపణ కాదు. వీళ్ళు అన్ని చేసి మార్కులు ఒకే మార్కులు వచ్చినాయి అంటున్నారు. 713 మంది కంటే 563 ఉద్యోగాలు టీజీపీఎస్సీ కూడా ఇచ్చింది. 563 ఉద్యోగాలకు 443 మంది
410, 9 ఇట్లా సరాసరి దగ్గరగా ఉన్నారు. అది తప్పు కాదు. అత్యంత పోటీ పరీక్షల్లో ఈ విధానం ఉంటుంది. జేఈఈ, నీటు, ఎంసెట్లో మనం నారాయణ, చైతన్య 1, 1, 10, 10, 20, 20 ర్యాంకులను చూస్తుంటావా లేదా? అవి పోటీ పరీక్ష. సివిల్స్లో కూడా సర్వసాధారణం. ఇంకోటి తెలుగు మాధ్యమం, తెలుగు పేర్చినది తెలుగు మాధ్యమం, ఇంగ్లీష్ మాధ్యమం. ఇంగ్లీష్ మాధ్యమం వాళ్ళకి ఎక్కువ మార్కులు వేశారు, తెలుగు మాధ్యమం తక్కువ మార్కులు వేశారు. ఇక్కడ వివక్ష ఉందంటారు. సివిల్ సర్వీస్ తీసుకుందాం. సివిల్ సర్వీస్లో దాదాపు ఇప్పుడు 90% మందికి ఇంగ్లీష్ మాధ్యమం వాళ్ళకి వస్తాయి. మొన్న సివిల్ సర్వీస్ ఇక్కడ తెలుగు రాష్ట్రం తెలంగాణ నుంచి 7 ఎంపిక అయితే 7 కూడా దానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ వాదన ఇంగ్లీష్ మాధ్యమే వచ్చింది. అంటే తలాతోకా లేని అర్థం పర్థం లేని. అంటే ఇదేంటంటే 563 ఉద్యోగాలకు ఎంతమంది అంటే పోటీ పడేది? 3 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 33,000 మంది. ఈ 33,000 మందిలో 21,093 మంది ఉంటారు. వీళ్ళు సహసిద్ధంగా ఎట్టుంటారు? అబ్బా ఇంత పెద్ద నోటిఫికేషన్ మనం సాధించలేకపోతున్నామే, ఇదేదో రకంగా ఆగితే బాగు అనేటువంటి ఆలోచనలో ఉంటారు. దానికి వీళ్ళ కక్కుర్తి ఉంటది కదా, మాకు చేత కాలేదు వీళ్ళ చేత కావద్దు అనే విధానం. మీరు కక్కుర్తితోనే మీరు పోయినరండి. మీరు కక్కుర్తితోనే నాడు థంబ్ ఇంప్రెషన్ లేదని, బయోమెట్రిక్ లేదని, నాడు బయోమెట్రిక్ లేదని మీరు కోర్టుకు పోతారు ఎట్లా? నాడు వినండి మీరు దొరకలే. వాళ్ళు నిరుద్యోగులు మా దగ్గరకు వచ్చి కొట్లాడమంటే మేము కొట్లాడు. ఇవాళ ఏం చేస్తున్నారు? అర్హత సాధించిన వాడిని పిలిపించుకొని ఏదో ఒకటి చేయమంట. అంటే ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు. ఇలా తల్లిదండ్రులు ఇలా ప్రెస్ మీట్ పెట్టారు. 563 మంది నేపథ్యం చూస్తే సామాన్యులు, మామూలు మధ్యతరగతి కుటుంబాలు, కష్టపడి చదివే ఉద్యోగాలు ఉన్నారు. అక్కడ ఎవరు కూడా 3 కోట్లు పెట్టమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపిస్తారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏమన్నా తెలుసా? ఇలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద పరువు నష్టం దావా వేస్తున్నారు. నువ్వు నిరూపించు, ఎవరు డబ్బులు పెట్టిండో 3 కోట్లు 1700 కోట్లు ఎట్లా పెట్టినావో నిరూపించకపోతే నీ సంగతి చెప్తాం. 1700 కోట్ల మీద పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. ఉత్తుత్త ఆరోపణలు కాదండి. రైట్ అండి మానవతరాయ్ గారు. ఇప్పుడు కమ్ టు ది స్ట్రైట్ పాయింట్. ఎస్, ఇప్పుడు చేసిన అప్పులు చేయబోతు టీఎస్పీఎస్సీగా నాడు గ్రూప్ 1లో ఏది బయోమెట్రిక్ లేదని పరీక్ష రద్దుకు కోరినటువంటి ఇదే కాంగ్రెస్ ఇప్పుడు బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు? స్త్రీ పురుషులకు వేరు సెంటర్లు అది నాడు వీళ్ళు ఇది చెప్తున్నారు కదా, బయోమెట్రిక్ పెట్టలేదని మేము ఆపినామని. మరి ఇప్పుడు బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు? బయోమెట్రిక్ ఎందుకు పెట్టలేదు? ఇప్పుడు బయోమెట్రిక్ పెట్టలేదు. ఒకటి. రెండోది ఇచ్చింది కోర్టు. ఇది కూడా ఒక అంశం. ఇంకోటి ఇది ఒకటి. వీళ్ళు ఏం చెప్తారు? తెలుగు మీడియం వాళ్ళు ఎందుకు కాలేదని అంటే తెలంగాణ తెలుగు బాగుండదట. తెలంగాణ తెలుగు బాగుండదట వీళ్ళ తరపున వాదన. మేం చెప్పడం కాదు, వీళ్ళ తరపు ప్రభుత్వ తరపు వాదన తెలంగాణ తెలుగు బాగుండదట. ఈ నిందన ఏ రకంగా చూసినా అటు పరీక్ష నిర్వహణలోనూ అనేక లోపాలే, ఇటు మూల్యాంకనంలోనూ అనేక లోపాలే. కావాలని కాలయాపన చేసి ఎక్కడండి ఒక్క నోటిఫికేషన్ ఇచ్చి టీఆర్ఎస్గా బీఆర్ఎస్గా ప్రభుత్వం నాడు 1,63,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వగలిగింది. 1,63,000 లీకులు. 10th క్లాస్ పేపర్ కిటికీలకి వెళ్ళి లాగి ఫోటో దించి బండన్న సంజయ్ అన్న పేపర్ లీక్ అయిందని చెప్పారు వీళ్ళే. నాడు కాంగ్రెస్ అండ్ బీజేపీ కట్టగట్టుకొని బీఆర్ఎస్ బద్నాం చేయాలనే లీకేజీ డ్రామా ఆడింది, కోర్టు చుట్టెళ్ళింది. ఉద్యోగ నియామక ప్రక్రియ ఆలస్యం కావడానికి నాడు వాళ్ళే. 2 సంవత్సరాలు కరోనా కష్టకాలం, 2 సంవత్సరాలు రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం చెప్పులు అరిగేలాగా ఢిల్లీకి తిరిగి సాధించగలిగినరు కేసీఆర్ గారు. ఏది ఆ ప్రయత్నం? వీళ్ళు ఏం చేసిండ్రు? మేం దొడ్డిదారి కాదు, మేము ఏదైతే చేసిన ప్రక్రియ అంతా మరి చట్ట పరిధిలో చేసినాం, మేము న్యాయంగా చేసినాం, కష్టపడిన విద్యార్థులు సాధించిండ్రు. 1000కి పైగా గురుకులాలు ఏర్పాటు చేసినాం. ఆ గురుకులాల్లో నియామకాలు చేసినాం. ఇవాళ ఈ 2 సంవత్సరాలు కూడా పూర్తి కాలేదు. 2.5 కాబట్టి రేవంత్ రెడ్డి సమీకృత గురుకులాలని చెప్పి 105 నియోజకవర్గాలు మళ్ళీ కొత్తగా ఎందుకండి? ఉట్టికెగరలేని వాళ్ళు ఆ టాపిక్ లోకి నెక్స్ట్ టైం వెళ్దామండి. ఎందుకండి ఉన్నోళ్ళకి జీతాలు దిక్కులేదు. 5 నెలల జీతాలు లేవని ఏడుస్తా ఉన్నారండి. వాళ్ళ కాంట్రాక్ట్ ఉద్యోగులు 5 నెలల నుంచి జీతాలు లేవు, మేము ఉరిబెట్టుకోవాలా, మేము జావాలా అని చెప్పేసి వాళ్ళ ఇందిరా పార్క్ వాళ్ళకి 5 నెలలుగా జీతం. కాంట్రాక్ట్ ఉద్యోగులు మీరు చూస్తున్నారా? దుర్గా గారు మీరు చూస్తున్నారు. ఇవాళ ధర్నా జరగలేదా? ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ లో కాంట్రాక్ట్ హెల్త్ ఉద్యోగులు
హెల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు 5 నెలల నుంచి వేతనాలు లేవని ధర్నా చేసింది. రైట్. ఆశాలు, అంగన్వాడీ వర్కర్లు, ఒక్క వర్గం అని కాదు, ఒక ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తే సరిపోయిందా? పొట్ట చేత పట్టుకొని నెల జీతం కోసం ఎదురు చూసేటువంటి సామాన్య ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు. ఓకే ఓకే, కమ్ టు ద పాయింట్ అండి. ఇప్పుడు మరి ఈ లెక్కల గురించి, అప్పుల గురించి, సప్పుల గురించి మాట్లాడడానికి మీ ప్రతిపక్ష నేత కేసీఆర్ గారిని మీరు ఎందుకు రప్పించుకోలేకపోయారు అసెంబ్లీ? మరి ఎలా డబ్బుల కోసం రప్పించుకోవాల్సింది మీరే కదా. ఒక్క రోజు అసెంబ్లీకి ఎందుకు వచ్చిందంటే అనర్హత వేటు పడుతుంది, రాకపోతే బాగోదు. ఎప్పుడైతే పాలన ప్రజా సంక్షేమ పాలన కాదో, ఎప్పుడైతే ప్రజలను విస్మరించే పాలననో, ఎప్పుడైతే అసెంబ్లీలో విలువలు లేని చర్చలు జరుగుతాయో, ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ఆ పని చేస్తా ఉన్నారు, రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంటే ఇక్కడ అందాల పోటీలు పెడతారు, పిడికెడు పట్టెడు అన్నం పెట్టలేకపోతారు. ముఖ్యమంత్రి ఎందుకు ఏం చేసిందండి? నాది కామారెడ్డి సార్, దుర్గా గారు, నాది కామారెడ్డికి వచ్చి ఆగండి, కామారెడ్డికి వచ్చి ఒక్క హామీ నలుగురు చచ్చిందండి, కామారెడ్డికి వచ్చి అక్కడ రైతులకు ఏమన్నా ఇచ్చిండ్రా? ప్రకటించిరా? కనీసం ప్రకటించిరా? కామారెడ్డి జిల్లా రైతులకు, మెదక్ జిల్లా రైతులకు ఒక్క రూపాయి ఇంతవరకు ఇవ్వలేదు, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఎస్, ఆ అసెంబ్లీ లాగులకు తొండలు ఇడుస్తా, బట్టలు ఇప్పించి చంపుతా, ఇది ఆ భాషన అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి గారు అసభ్య పదజాలం, అన్పార్లమెంటరీ వర్డ్స్. అది అసెంబ్లీ లాగుందా? ఒక ప్రజా సంక్షేమానికి అక్కడ చర్చ జరుగుతుందా? ఒక కోమటిరెడ్డి గారు చేస్తలేరా? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆరోపణలు చేస్తలేరా? జగ్గారెడ్డి గారు ఆరోపణలు చేస్తలేరా? రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ అంతా సమర్థిస్తున్నదా? బయట నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడా? ఓట్ చోరీ గద్దీ చూడని రాహుల్ గాంధీ గారు ఉద్యమం చేస్తారు, ఇక్కడ ఎమ్మెల్యే చోరీని తెచ్చి గద్దె మీద కూర్చోబెడతారు. ఏది నీతి? రైట్ అండి. మొత్తం మీద అంటే ఇప్పుడు వారు చేసిన అప్పులు కానీ, మీరు చేసిన అప్పులు కానీ మరి కట్టవలసింది మేమే కదా, ఓటర్లమే కదా. మరి మాకు ఇచ్చే హామీ ఏంటంటారు? మీరు ఇచ్చిన హామీ పథకాల గురించి మేము మాట్లాడట్లేదు. ప్రతి వాడి నెత్తి మీద ఎంత అప్పు ఉంటుంది కదా, మరి అప్పు ఎట్లా? అప్పుల భారం, అందుకే ఆర్థికవేత్తలు ఉంటారని చెప్తాను. కాంగ్రెస్ ఒక చిదంబరం గారు, ఒక మన్మోహన్ సింగ్ గారు చనిపోయారు, రోషయ్య గారు ఉండేవారు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, వీళ్ళు ఏంటంటే అవును, ఆ బట్టి గారు 20% ఇస్తేనే ఇదే కాంగ్రెస్ చెప్తారండి. బట్టి గారు 20% ఇస్తేనే చేస్తారని. ఇంతవరకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు లేదండి. బీఆర్ఎస్ నా ఘాటున గట్టకండి, ఇక్కడ వరకు కాంట్రాక్టర్లకు కాదండి. అక్కడికే వస్తున్నానండి. మొన్న కవిత గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు, ఫీజు రీంబర్స్మెంట్స్ పే చేయండి అని క్రమంలో అధికారుల దగ్గరికి వెళ్ళేటప్పుడు అధికారులు కూడా కొంత ఆశిస్తున్నారు అంటూ కూడా ఆమె నోట మాట. మీ దగ్గర అవమితి లేదా? మాట్లాడిన బీఆర్ఎస్ కేసీఆర్ గారు కూతురు మాట్లాడితే విలువ ఉండదు, కుటుంబం మాటకే విలువ లేదు. మరి విలువలేని మాటను మీరు ఎందుకు చర్చలకు పెడుతుండండి? కవిత గారే అన్నారని ఇందాకే అన్నారు కదా, ఇందాకనే అన్నారు కదండి. ఇందాకేమన్నారండి? కవిత గారే చెప్పిండ్రు అని. కాంగ్రెస్ గెలిచిందా అండి? ముఖ్యమంత్రి ఎక్కడి ముఖ్యమంత్రి గారండి? కాంగ్రెస్ ఇంట్లోనే గెలవలేదండి, బయట వ్యక్తుల మీద ఆధారపడిండ్రు కదా, బయట వ్యక్తుల మీద ఆధారపడి కదా పాలన చేస్తా ఉన్నారు. అంటే మొత్తం మీద ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, ఒక సిటిజన్గా, ఒక ఓటర్గా, మరి మీకు మేము అధికారం ఇచ్చాం 9 ఏళ్ళు, మీకు మేము అధికారం ఇచ్చాం 5 ఏళ్ళు, మరి ఈ 9 ఏళ్లలో, ఈ 5 ఏళ్లలో మొత్తానికి ఈ రకంగా మేము అధికారం ఇచ్చుకుంటూ వెళ్ళేటప్పుడు మా నెత్తి మీద అప్పు పెంచుతూ తగ్గిస్తూ ఇట్లాంటి పార్టీలకి మరి మేమే ఓటు వేయాలా, లేకపోతే రానున్న కాలంలో ఎట్లా మార్పు చెందాలి? మరి ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ పోటీపడి మరి ఉచిత పథకాలు ఇస్తున్నాం, మాకు ఓటేయండి అన్న క్రమంలో కాంగ్రెస్ వచ్చింది, మనం చూసాం. 9 ఏళ్ళ పరిపాలన మీది, మీరెంతో చేసామని చెప్తున్నారు. మళ్ళీ కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చింది. అంతకుమించి మేము ఇస్తామంటే మేము ఓటు వేసాం, కానీ మళ్ళీ మా అప్పు పెంచుతున్నారు, మా పరిస్థితి అట్లాగే ఉంది, మా దుంప పెంచుతున్నారు అని అంటే మీ సమాధానం ఏంటి? సమాప్తం. ఒకటి నేను చెప్పండి. ఆర్థికంగా ప్రజలపైన భారం పడకుండా
గాడి తప్పిన విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తారు. ఓకే. ప్రజల పైన అప్పు తీసుకొస్తలేరు. అప్పులు కూడా ఏంటంటే అప్పు తీసుకొస్తలేరు. ఇలా జీడిపి పెరుగుతూ వస్తుంది. ఇలా 2,87,00,000 ఎప్పుడు కేసీఆర్ హయాంలో పెరగలేదా? ఇచ్చిండ్రా బోనస్? ఏమిటి కోరుతారండి? ఎన్ని 6 లక్షల బోనస్ ఇచ్చిండ్రా? పందెమండి దుర్గా గారు ఇదే వేదిక మీద బోనస్ యాసంగి పంటకు బోనస్. నేను రైతునండి, నేను రైతును. దుర్గా గారు నేను రైతును, నాకు రాలేదండి. నేను రైతును. ఒక్క రైతు 1,20,000. వినండి, మీరు బోనస్ ఇచ్చిన అని చెప్పారు. మీరు బోనస్, నేను చెప్తున్నా, నేను దేనికైనా సిద్ధమండి. సన్నాలకు బోనస్ ఇవ్వలేదండి, యాసంగి వడ్లకు బోనస్ ఇవ్వలేదండి. నేను రైతును. 1,20,000 బోనస్ నాకు ఇంకా బకాయి ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రంగులేసిండ్రండి. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు రంగులేసిండ్రు అంతే. మా పైగా సంక్షేమ పథకాలు ఇక పక్కా 10 ఏళ్లు రేవంత్ సర్కార్ కలలు గంటూ ఉండండి. అదేదో సినిమా మనకు డైలాగ్ ఉంది కదా, ఇద్దరు సరిపోయారు అన్నట్లుగా. ఇద్దరు మీ పార్టీలో సరిపోయారండి. మా ప్రభుత్వం మేము కేవలం ఉచితాలు కాదండి, నిర్మాణాత్మకమైన ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పూడికదీత, సంపద సృష్టి. కేసీఆర్ గారు సంపదను సృష్టించిండ్రు. ప్రజలకు పంచిండ్రు. కాంగ్రెస్ కు సంపద సృష్టించడం చేత కాదు. కాంగ్రెస్ కు అప్పులు లేవడం ఒక్కటే తెలుసు. రేవంత్ గారికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం ఒక్కటే తెలుసు. 100 కోట్ల విమానాలు తిరుగుతుంది. ఎట్లా చెప్పనండి. రైట్ అండి. మానవతరాయ్ గారు, థ్యాంక్స్ ఫర్ ది పార్టిసిపేషన్. అండ్ సుమిత్రానంద్ గారు, మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలండి. రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభుత్వాలు మనం ఎంపిక చేసుకున్న తర్వాత మనకి సుపరిపాలన అందించవలసిన కనీస బాధ్యత వాళ్ళకు ఉంటుంది. కానీ అప్పుల్లో తేల్చారు అంటూ కూడా భుజాలు దండుకుంటున్న పరిస్థితి. ఇద్దరేగా ఉన్నారా, దొందుగా ఉన్నారా, ఈ పార్టీలైనా మనం ఎంపిక చేస్తుంది అన్నది ఒకసారి ప్రేక్షకుడిగా మీరు ఆలోచించాలి. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.